మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసింది. గల్ఫ్ కార్మికుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో తాజాగా సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ వినోద్ పాల్గొని గల్ఫ్ బాధితులకు సంబంధించిన 5 అంశాల గురించి చర్చించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని, అందులో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులను సభ్యులుగా నియమించి వారి కోసం జీవో విడుదల చేయాలని సూచించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణిలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఈ నెల 20వ తేదీ నుంచి గల్ఫ్ కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. గురుకుల పాఠశాలలు, కళాశాలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు వీటిలో చదవాలని అనుకునే వారికి 100% అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ 7, 2023 నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గతంలో చనిపోయిన వారి కుటుంబాలకు మానవతా దృక్పథంతో ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఎన్ఆర్ఐ సెల్ సూచించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సీఎం ఆరిఫ్ నుంచి వారికి ఎక్స్గ్రేషియా అందజేశామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతు బీమా మాదిరి గల్ఫ్ బీమా ఉండాలని సూచించారు. ఈ మధ్యకాలంలో సింగపూర్, మలేషియా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టీపీసీసీ ఎన్ఆర్ఐ కన్వీనర్ ఇమిగ్రేషన్ 1982 యాక్టులో గల్ఫ్ దేశాల్లో 18 దేశాలుంటాయని, అందులో సింగపూర్ లాంటి దేశాలు కూడా గల్ఫ్ కిందకు వస్తాయని గుర్తు చేశారు. తెలంగాణలో 150 ట్రేడ్ లైసెన్స్ మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్ కంపెనీలున్నాయని, సెట్విన్, టాంటమ్, నాట్ లాంటి వాటిపై ప్రజలు అవగాహన కల్పించాలని సూచించారు. ఏజెన్సీల పేరుతో మోసం జరుగుతోందని, అలా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. గల్ఫ్ కార్మికులు చనిపోతే శవం రావడానికి వారం రోజులకు పైగా పడుతుందని, 48 గంటల్లో చనిపోయిన వ్యక్తి మృతదేహం తెలంగాణకు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో బెస్ట్ గల్ఫ్ పాలసీ కేరళ రాష్ట్రంలో ఉందని, అక్కడ ఉన్న దానిని స్టడీ చేయాలని సూచించారు. కేరళలో జీడీపీ ప్రధానంగా గల్ఫ్ కార్మికుల ద్వారా నడుస్తోందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా జీడీపీ గల్ఫ్ కార్మికుల ద్వారా అభివృద్ది జరగాలని సూచించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందించనున్నారు. 2023 డిసెంబర్ 7 తర్వాత చనిపోయిన వారికి వర్తించనుంది. అలాగే గురుకుల పాఠశాలలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. రేవంత్ సర్కారు తాజా నిర్ణయాలతో గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీని సెప్టెంబర్ 17 కంటే ఒకరోజు ముందే నిలబెట్టుకుని కాంగ్రెస్ సర్కారు నిబద్దతను చాటుకుందని గల్ఫ్ దేశాల టీపీసీసీ సమన్వయకర్త నంగి దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.